94 కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. హల్లెలూయా. భక్తుడైన దావీదు కీర్తన రాస్తా ఉన్నాడు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా. దావీదు యొక్క జీవితంలో ఉన్న పోరాటాలు, ఇబ్బందులు, శత్రువుల యొక్క ప్రభావం, తను కలిగి ఉన్న ఆ వేదన బట్టి, బాధను బట్టి తన అంతరంగంలో విచారాలు ఎక్కువ అవుతా ఉన్నాయట. ఆలోచిస్తా ఉన్నాడు, మనది పడతా ఉన్నాడు. అయ్యో, ఒకవైపు చూస్తే సౌలు తరుముతా ఉన్నాడు, ఒకవైపు చూస్తే శత్రువులు, తన ఇంటి వారి ద్వారా తనకు అవమానం, ఎన్నో విధాలుగా తనకి ఆలోచనలు, విచారాలు మనది కలిగి ఉన్నప్పుడు కూడా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేస్తా ఉంది. హల్లెలూయా. ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో పోరాటాలు, ఎన్నెన్నో వ్యతిరేకతలు ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేస్తా ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం నీ జీవితంలో కూడా అనేకమైన పోరాటాలు, అనేకమైన వ్యతిరేకతలు, శత్రువుల యొక్క దాడులు, అనేక మంది మాటల ద్వారా గాయపరచబడుతూ, ఇబ్బంది పడుతూ, కృంగిపోతూ, మనది పడుతున్నాము. కానీ నీకు ఒక శుభవార్త ఏంటంటే దేవుని గొప్ప ఆదరణ మనకి నీకు నెమ్మది కలగజేస్తా ఉంటుంది. హల్లెలూయా. ఎవరు నీకు నెమ్మదిని ఎవరు లేరండి. మనుషుల మాటల ద్వారా నెమ్మది కలగదు. పరిశుద్ధాత్మ దేవుడు నెమ్మదినిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ దుఃఖ దినాలు సమాప్తం చేస్తాడు. కాబట్టి ధైర్యం కలిగి ఉండు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.